నిజమా? అవును. బిడ్డలకి పెళ్లి చేసే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించాడు అంటే అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అమ్మా. ఏంటి మరిది గారేదో చాలా చిరాగ్గా ఉన్నారు? అభి ఇందుల పెళ్ళి అని మనమే బలవంతంగా పెళ్లి దాకా తెచ్చాం. వీళ్ళిద్దరి పెళ్లి చుట్టుపక్కల 1000 గ్రామాలు గుర్తుండిపోయేలా చేస్తాను. ఇందు అభిరాముల పెళ్లి 100 ఏళ్లు అందరూ గుర్తుంచుకునేటట్టు చేస్తాను. భూమి మా ఇంటికి కోడలి హోదాలో వచ్చినా నా మనసులో మాత్రం కూతురి స్థానంలోనే ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నిజంగా మిమ్మల్ని అల్లుడుగా పొందుతున్నందుకు నాకు గర్వంగా ఉంది బాబు, గర్వంగా ఉంది. ఏం చెప్పాలి? ఈ పెళ్లికి అంగీకారం తెలియచేస్తే మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో మనువు నా వల్ల కాదు. పోనీ ఇష్టం లేదని చెబితే? ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనుషులు డాక్టర్లు ఆమెను సగం మాత్రమే కాపాడతారు. ఆమె మానసిక సంతోషం మిగిలిన సగం కాపాడుతుంది. ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒప్పుకుంటే ఈ కొద్ది రోజులు ఇందు సంతోషంగా ఉంటుంది, లేకపోతే అసలు ఈ కొద్ది రోజులు కూడా ఉండకపోవచ్చు. నా వల్ల ఒక మనిషి ప్రాణం పోవడం నేను ఒప్పుకోను. మరేం చెయ్యాలి? అభి, ఏంటభి అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? పెళ్లి గురించి. ఇంకా ఆలోచన తెగలేదా? ఇందు చాలా మంచి పిల్ల, నీ గురించి అంతా తెలిసిన పిల్ల. నువ్వంటే తనకి చచ్చేంత ప్రేమ. అలాంటి పిల్ల భార్యగా దొరకటం ఎంతో అదృష్టం అభి. కానీ నా మనసులో మాత్రం ఇందు లేదమ్మా. మనసులో ప్రేమ లేకుండా ఇందును చేసుకుని తనకు అన్యాయం చేయలేను. చూడభి, మనసు, మమత, బంధం, బాంధవ్యం ఇవన్నీ 3 ముళ్లతో పెనవేసుకొని ఉంటాయి. ఆ 3 ముళ్ళు పడగానే ఎంత ప్రేమ లేకపోయినా, అసలు మనిషేంటో తెలియకపోయినా వాళ్ల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. మనకి తెలియకుండానే మనసులో వాళ్లకో స్థానం ఏర్పడుతుంది. నా మాట విను, ఈ సందేహాలన్నీ మర్చిపోయి ఇందుని పెళ్లి చేసుకో. కానీ ఆల్రెడీ ఆ స్థానంలో మరొకరున్నారమ్మా. తననం చేయమంటావు? భార్య ఉంటే మరో స్త్రీని కోరుకోవడం పాపం. కాని భార్య పోయిన తర్వాత ఆ భార్యనే తలుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోవడం మహాపాపం. ఈ మహాపాపాన్ని పైలోకంలో ఉన్న భూమి కూడా సహించదు. ఎందుకంటే ఏ భార్య అయినా తను ఉన్నా లేకపోయినా భర్త సుఖాన్నే కోరుకుంటుంది. నువ్విలా తన్నే తలుచుకుంటూ జీవితాన్ని మోడు చేసుకుంటుంటే భూమి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించావా? నేను చెప్పేది వినా, అన్నీ మర్చిపోయి హాయిగా ఇందుని పెళ్లి చేసుకో. అన్నీ అవే సర్దుకుంటాయి. నేను మర్చిపోలేనమ్మా. భూమిని మాత్రం మర్చిపోను. మరిచిపోయి ఇందుని పెళ్లి చేసుకోలేను. కళ్ల ముందు లేని భార్య గురించే నువ్వింత ఆలోచిస్తుంటే కళ్ళెదురుగా కనిపిస్తూ తన భర్తే అన్న భావనతో బ్రతికేస్తూ అప్పుడో ఇప్పుడు బావ తాళి కడతాడు అనుకుంటున్న ఇందు నీ గురించి ఇంకెంత ఆలోచించాలి?
అంత ప్రేమ పెంచుకున్న అమ్మాయిని బాధ పెడతావా? చెప్పు నాన్న, ఇందుని బాధ పెడితే తను తట్టుకోగలదా? అదేనమ్మా ఆలోచిస్తున్నాను. అసలే ఆరోగ్యం బాగాలేని తనకి కాదని ఎలా చెప్పాలి? అలా చెప్పావే అనుకో, తనకేదన్నా అయితే ఈ కుటుంబమే కాదు, నీ భూమి కూడా నిన్ను క్షమించదు. అది గుర్తుంచుకో. తనకేదన్నా అయితే ఈ కుటుంబమే కాదు, నీ భూమి కూడా నిన్ను క్షమించదు. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? శిక్షించిన మీ పాప తరగనిదని అసహించుకొని వెళ్ళిపోయాడు బావ. తెలియదే ఎవ్వరికి, నమ్మిన వాళ్ళని అసహించుకోవాల్సి వస్తే పడే మనోవేదన బావ ఒక్కడే అనుభవిస్తున్నాడమ్మా. అలా కదిలే భూమి బదులైతే అందులో నేను పడి చచ్చిపోతే బాగుందనిపిస్తుంది. చచ్చిపోతే బాగుందనిపిస్తుంది. నరేంద్ర, ఓసారి ఇలారా. చెప్పమ్మా. ఇంతవరకు పెళ్లి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో కూడా తెలీదు. ఒక లగ్న పత్రిక లేదు, ఓ శుభలేఖ లేదు, ఓ మామిడి తోరణం లేదు, ఓ తమలపాకు లేదు. ఏమిట్రా ఇదంతా? మా రోజుల్లో పెళ్ళంటే 6 నెలల ముందు నుంచే పెళ్లి సందడి మొదలయ్యేది. ఈ రోజుల్లో పొద్దున్న పెళ్లి, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం అప్పగింతలు, రాత్రికి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోవడం. హలో, శర్మగారేనా? అవునండి. ఏం శర్మగారు, రేపు ఏకాదశి బాగుందన్నారుగా? రేపు లగ్నపత్రిక రాసుకుందామా? అలాగేనండి. సరే, రేపు మరి ఆ ఏర్పాట్లతో వచ్చేసేయండి. సరేనండి. అదేమిట్రా, ముహూర్తాలు పెట్టుకోవడం అయిపోయిందన్నావు కదా? ముహూర్తాలు అనుకోవడమే అయిందమ్మా, లగ్నపత్రికలు రాసుకోలేదు. నువ్వు శ్రీశైలం నుంచి తిరిగి వచ్చిన తర్వాత చేద్దామని ఆగాను. ఏమోలే, నన్ను అట్నుంచటే కాశీకి పంపించేసి పెళ్లి కూడా చేసేస్తారనుకున్నాను. నిన్ను కాశీకి పంపించి పెళ్లి చేస్తే నువ్వు మమ్మల్ని కైలాసానికి పంపవు? నువ్వు నోరు ముయ్యవే. అసలు నీ పెళ్లి మా దాకా వస్తుందో రాదో కూడా తెలియదు. ముందు ఈ పెళ్లి పీటల దాకా రావాలి కదా. ఎందుకు రాదు? మనం ఇలా చూస్తూ ఉంటే రేపు లగ్నపత్రిక, ఎల్లుండి పందిరి, ఆ తర్వాత రోజు పెళ్ళి. అలా షాక్ అవ్వకండి, మీ ఆలోచనలు నాకు అర్థం అవుతాయిలే. మీ ఆలోచనలు ఆపి ఏం చేయాలో అది చూడండి. మొత్తానికి పెళ్లి చెయ్యాలని ఈయన మనసులో పడిపోయింది. హే కాగరు, అభి కూడా అన్నీ వివరంగా చెప్పేశాడు. ఈ పెళ్లి అస్సలు ఆగదు. జయంతి, ఏమిటండి? రేపటికి కావలసిన వస్తువుల్ని శర్మగారిని అడిగి తీసుకుంటాను. మీరు ఆ ఏర్పాట్లో ఉండండి. నేను అలా పంచాయతీ దాకా వెళ్ళొస్తాను. అలాగేనండి.
చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి మీరు చెప్పమన్నట్టే చెప్పాను. కానీ అది నా వృత్తికి ద్రోహం చేసినట్టే కదా. అది మీ స్వార్థం కోసం చేస్తే తప్పవుతుంది. కానీ మీరు చేసిన ఈ సహాయం వల్ల 2 కుటుంబాలు నిలబడతాయి, 2 జీవితాలు ఒడ్డుకు చేరుతాయి. మీ కుటుంబం గురించి పద్ధతుల గురించి తెలిసిందని కాబట్టే మీరు చెప్పమనగానే ఆలోచించకుండా చెప్పేశాను. ఆ అమ్మాయి ఇంకా కొన్ని నెలల నుంచి బ్రతకదు. అంత గౌరవ మర్యాద గల కుటుంబం ఇలా చెప్పమందంటే ఏదో ఒక కారణం ఉండకపోతుందానే చెప్పాను. చాలా మంచి పని చేశారు డాక్టర్. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. ఇంతకీ అభి మీరు చెప్పింది నమ్మాడా? నమ్మాడు. అది విన్న తరువాత అతని మొహంలో కలిగిన భావాలకి డాక్టర్గా నాకే ఎంతో బాధనిపించింది. ఒక మంచి వ్యక్తికి అబద్ధం చెప్పానేమోనని బాధ కలిగింది. ఆమె మీద అతనికెంతో అభిమానం ఉందనుకుంటాను. అందుకే చెప్పగానే నమ్మేశాడు. చాలు డాక్టర్, ఓ చిన్న అబద్ధంతో కొన్ని విపత్తులు రాకుండా ఆపారు మీరు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. ఏంటి పవిత్ర అలా ఉన్నావు? ఇందాక మీ అన్నయ్య లగ్నపత్రిక గురించి మాట్లాడుతుంటే నీ మొహంలో సంతోషమే కనిపించలేదు. ఏమైంది? ఏం లేదు వదినా. చెప్పత్తయ్యా, మళ్ళీ ఏమైంది? అన్ని సమస్యలు తీరిపోయాయి కదా. ఉన్న సమస్యలు తీరాయి, కానీ మనం చేసిన పని వల్ల కొత్త సమస్యలు తలెత్తితే? నువ్వు ఊరుకో పవిత్ర. జీవితాన్ని మరీ అంత భూతద్దంలా చూడకూడదు. మనకు మనమే భూతంలా కనిపిస్తాము. కానీ మనం చెప్పిన అబద్ధం అంతకంటే భయంకరంగా కనిపించేలా ఉంది. ఏమైంది? మనం చెప్పించిన అబద్ధాన్ని పూర్తిగా అభి నమ్మేసి అదే జాలితో ఇందుని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ అభికి మాత్రం ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నట్టు లేదు. పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలిసింది. నిజమా? అవును. రేపు పెళ్ళైన తరువాత ఏం సమస్యలు తలెత్తుతాయో ఏంటో అని భయంగా ఉంది. ఎలా తెలుస్తుంది అత్తయ్య? చెప్తే మనం చెప్పాలి, లేకపోతే డాక్టర్ చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇందుకు జబ్బుండాలి కదా. ఏ ఇబ్బంది రానంతకాలం ఎవరూ డాక్టర్ దగ్గరికి వెళ్లరు. తెలిసే అవకాశమే లేదు. నువ్వన్నట్టు తెలియకపోతే పర్వాలేదు, తెలిస్తేనే. తెలిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. పెళ్ళై 4 నెలలు కాకుండానే ఒకళ్ళంటే ఒకళ్ళకిష్టం పెరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు పెద్దగా పట్టించుకోరు. అభి అంత తేలిగ్గా తీసుకునే మనిషి కాదు వదినా. అబద్ధం చిన్నదైనా అబద్ధం అబద్ధమే. నువ్వు ఊరికే భయపడకత్తయ్యా. పెళ్లి కాకుండానే హిందూ ఆరోగ్యం కోసం పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక పెళ్ళై వాళ్ళిద్దరూ ఒక్కటైతే ఇవన్నీ పట్టించుకునే స్థితిలో వాళ్ళుండరు. నాకెందుకో నువ్వు చెప్పినంత తేలిగ్గా ఈ విషయం తీసుకోరనిపిస్తోంది. పోనీ అభికి ఈ విషయం చెప్పేస్తే? ఏంటి? అల్లుడు గారికి నిజం చెప్పేస్తావా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఎంత కష్టపడి ఇంత దూరం తెచ్చి ఇప్పుడు నిజం చెప్పేస్తావా? అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ వదినా. లేనిపోని సామెతలు చెప్పకు. చివరిదాకా తెచ్చిన మనమే ఈ పెళ్లి చెడగొడితే అంతకన్నా పిచ్చి పని మరొకటి ఉండదు. అవునత్తయ్యా, అభిరామ్ గారు
ఎంత జాలితో పెళ్లి చేసుకున్నా కట్టుకున్న భార్య ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురుచూసేంత దుర్మార్గుడు కాదు. బ్రతికున్నంతకాలం ఇందూని సంతోషంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చాలు ఒకరితో ఒకరు కలిసిపోవడానికి. నిజం పవిత్ర, కావేరి చెప్పింది అక్షరాల నిజం. ప్రేమ జయించని బాధల్లేవు, ఆత్మీయతకు మించిన ఆస్తుల్లేవు అని. ఎంత అల్లుడుగారి ఇష్టం లేకుండా ఇందుని పెళ్లి చేసుకున్నా పెళ్లైన కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ చక్కని జంట అవడం ఖాయం. వాళ్ల దాంపత్య జీవితానికి ఏ బెంగా ఉండదు. నువ్వనవసరంగా అల్లుడుగారికి ఈ పెళ్లి ఇష్టం లేదని బయటికి చెప్పి రసాభాస చెయ్యకో. ప్రస్తుతానికి మౌనంగా ఉండు. అంతేనంటావా వదినా? ముమ్మాటికి అంతే. అంటే ఈ పెళ్లి అభిరామ్కి ఇష్టం లేదన్నమాట. నేను కరెక్టే విన్నాను కదా? మనం చెప్పిన అబద్ధం అంతకంటే భయంకరంగా కనిపించేలా ఉంది. పూర్తిగా అభి నమ్మేసి అదే జాలితో ఇందూని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం చెప్పలేదు. డౌటే లేదు, ఈ పెళ్లి అభిరామ్కి ఇష్టం లేదు. వీళ్లే బలవంతంగా ఒప్పించారు. అబ్బా, ఈ టైంలో ఏదైనా సలహా ఇవ్వడానికి మా ఆయన కూడా లేడే. పోనీ మరిది గారితో ఈ విషయం చెప్తే? మరిది గారు, మనకు మంచి అవకాశం వచ్చింది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమంటున్నావు వదినా? నాకు ఒక నిజం తెలిసిపోయింది. ఈ పెళ్లి ఆ అభిరామ్కి అస్సలు ఇష్టం లేదట. అమ్మ అత్తయ్య కలిసి బలవంతంగా ఒప్పించారట. అమ్మా వదిన గారు, ఇంకా ప్రయోగాలు వద్దు. ఇన్నాళ్లుగా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలుగా నటించడం, ఒకే గదిలో కలిసి బతకడం, ఇద్దరూ కలిసి ఎంతో ప్లాన్ చేసి 2 కుటుంబాలని కలపటం, ఇంత అయ్యాక కూడా ఆ అభికి ఈ పెళ్లి ఇష్టం లేదంటే ఎవరైనా నమ్ముతారా? బహుశా మీరేదో పగటి కళ్ళకు అంటున్నట్టున్నారు. ఒకసారి గుర్తెచ్చుకోండి. లేదు మరిది గారు, నేను నా చెవులతో విన్నాను. ఇది నిజం. అభికి ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టు ఆ విషయం అత్తయ్యని బయట పెట్టొద్దని అమ్మ చెప్పడం నా చెవులతో నేనే విన్నాను. మీరు చెప్పేది నిజం గనకైతే మనకు మరో ఛాన్స్ వచ్చినట్టే. కానీ ఈ విషయం ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి? ఆయన చెప్పినా నమ్మేదెవరు? ఈసారి విషయం ఎలా చెప్పాలి, ఏం చేయాలి నేను ప్లాన్ చేస్తాను కదా. అందరికీ షాక్ ఇస్తాను. మీరేం ఆలోచించకండి. ఈ పెళ్లిని ఇంతదాకా తెచ్చింది నేనే అన్నారుగా. మళ్ళీ దాన్ని వెనక్కి నెట్టే పూచీ కూడా నాదే. అభికి ఇష్టం లేదన్నది నిజం. అడిగే వాళ్ళు అడిగితే ఆ అభిరామ్ అబద్ధం చెప్పడు. చెప్పండి అల్లుడు గారు, ఈ పెళ్లి మీకిష్టమేనా? ఈ పెళ్లి అభిరామ్ అబద్ధం చెప్పకపోవడం మనకే మంచిది. నిజం చెప్పి తీరతాడు. ఇష్టం లేని పెళ్లి అని అప్పుడే మనమంతా కలిసి రాతంతా చేద్దాం. పెళ్లి ఎందుకు ఆగదో అప్పుడు చూద్దాం. పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. ఇదొక లెక్క మనకి. చూస్తారుగా ఏం చేస్తానో. ఏం చేస్తావో ఏమో. ఈసారి మాత్రం గురి తప్పకూడదు. ఖచ్చితంగా అభిరామ్ రోడ్డు మీద పడాల్సిందే. బావా, ఇవాళ్ళెందుకో నాకు చాలా ఆనందంగా ఉంది బావా. ఇవాళ్ళేంటి నాన్నగారు పెళ్లి చేస్తానన్నప్పుడు నువ్వు అడ్డు చెప్పలేదు. ఆ క్షణం నుంచి నాకెంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ బావా. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది ఇందు? మనం భార్యాభర్తలుగా ఎప్పటినుంచో కలిసి ఉన్నాంగా. బావా,
అదొక పని కోసం వేసిన నాటకం. కానీ ఇది జీవితం. ఏంటి బావా మాట్లాడవు? నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు నీకు సంతోషంగా లేదా? చెప్పు బావా. అంటే ఇష్టం లేకుండానే ఒప్పుకున్నావా?